I am Malati, a passionate communication coach. ఈరోజు మీకు ఒక కమ్యూనికేషన్ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పడానికి వచ్చాను. జపాన్కి సంబంధించిన ఎమాటో మషోరో అనే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. 2 బాటిల్స్ తీసుకుని ఒక బాటిల్కి పీస్, కైండ్, ఐ లవ్ యూ అని అన్ని పాజిటివ్ వర్డ్స్ని మాత్రమే చెప్పారు. ఇంకొక బాటిల్ తీసుకుని ఐ డోంట్ లవ్ యూ, ఐ కిల్ యూ, ఐ హేట్ యూ అని అన్ని నెగిటివ్ వర్డ్స్ని మట్టుకే చెప్పారు. ఈ 2 బాటిల్స్ని -డిగ్రీ టెంపరేచర్లో ఫ్రీజ్ చేసి ఉంచారు. తర్వాత కొన్ని గంటల తర్వాత దాన్ని మైక్రోస్కోప్లో పరిశీలించినప్పుడు పాజిటివ్ వర్డ్స్ పీస్ఫుల్గా ఉన్న ఈ బాటిల్లో, ఫస్ట్ బాటిల్లో క్రిస్టల్స్ ఫామ్ అయ్యి ఒక అందమైన ఫ్లవర్ లాగా చూడటానికి చాలా బాగున్నాయి. ఒక స్నో షేప్లో అలా చాలా అందమైన క్రిస్టల్స్ని ఫామ్ అవ్వడం అబ్జర్వ్ చేశారు. అలాగే నెగిటివ్ వర్డ్స్ చెప్పిన బాటిల్లో ఒక బ్యాక్టీరియా లాగా, ఒక అమీబా లాగా అసలు క్రిస్టల్సే ఫామ్ అవ్వకుండా డిఫరెంట్గా ఉండడం కూడా అబ్జర్వ్ చేశారు. ఈ 2 బాటిల్స్ని చూడటం వల్ల మనం ఏం చెప్పామో వాటికి మెమరీ ఉంటుంది. వాటర్కి మెమరీ అనేది ఉంటుంది. అది ఆ మెమరీని అలాగే స్టోర్ అయ్యి మనం చెప్పిన దానికి అది అలా రియాక్షన్ ఇచ్చింది. సో పాజిటివ్ చెప్పినప్పుడు అది చక్కగా అందంగా ఫ్లవర్ లాగా వచ్చింది. నెగిటివ్ చెప్పినప్పుడు కుచించుకుపోయింది. ఇదే మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తారు. పిల్లల్ని ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడడం, పాజిటివ్ వేలో పెంచడం, ఒక హ్యాపీ పేరెంటింగ్ చేయడం వల్ల వాళ్ళ థింకింగ్, వాళ్ళ మనసు వికాసం చెందుతుంది. ఇంకా కొత్త మంచి ఆలోచనలు వాళ్ళలో ఉంటాయి. నెగిటివ్ ఆలోచనల వల్ల ఐఎమ్ నాట్ వర్తీ, ఐఎమ్ ఆల్వేస్ డూయింగ్ మిస్టేక్స్, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలతోటే సతమతమవుతూ ఉంటారు. అందుకే చూస్ యువర్ వర్డ్స్ వెరీ వెరీ కేర్ఫుల్. ఈ ఎక్స్పెరిమెంట్ ఇంకొకటి ఏం చెప్తుందంటే, మన బాడీలో కూడా 70% ఆఫ్ వాటర్ ఉంటుంది. వాటర్లో మెమరీ ఉంటుంది. అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనకు ఉన్న ఒక ఫ్రేజ్ యద్భావం తద్భవతి. అదే మనం ఎలా చూస్తే అలాగే కనిపిస్తుంది. మన లోపల భావం ఎలా ఉంటే మనకు అలాంటి భావాలు ఉన్న వాళ్ళే తగులుతూ ఉంటారు. అలాగా ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల కమ్యూనికేషన్ కూడా ఎంత ఇంపార్టెంటో, మంచి రైట్ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది. మీకు ఈ ఎక్స్పెరిమెంట్ విన్నప్పుడు ఎలా అనిపించింది? నాకైతే వావ్ అనిపించింది. మీకు కూడా ఇలానే అనిపిస్తే కమెంట్ వావ్. అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.